హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక మంచి యాటిట్యూడ్ బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ టిప్స్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియోని చూడండి. అలాగే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టా ఐడీ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియోని పోస్ట్ చేశాను. అక్కడికెళ్ళి మీరు చూడొచ్చనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మనం టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకుందాం. దాని తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇన్‌కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. అక్కడికెళ్ళి ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అనే దీనిపై డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఇట్లా ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఒక టెక్స్ట్ మాత్రమే నేను మీకు చెప్తాను. ప్రతి ఒక్క టెక్స్ట్ ఎడిటింగ్ ప్రాసెస్ అయితే ఒకటే అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా నేను హ్యాపీ అనేసి ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఎంటర్ చేసుకున్న ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఏ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ ఏబీ ఫాంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మై ఫాంట్స్‌లో క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఫాంట్ ఇట్లా ఎట్లా యాడ్ చేయాలో తెలియకపోతే దీనికి కావాల్సిన వీడియో అనేది ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి. మీరు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలి, ఎట్లా ఎడిటింగ్ చేయాలి క్లియర్‌గా మీకు తెలుస్తుంది. సో, ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఫాంట్ అనేది యాడ్ అయింది. చూస్తున్నారు కదా ఇట్లా. జూమ్ అనేది చేసుకొని మిడిల్‌లో సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. రైట్ సైడ్ స్క్రోల్ చేసి టెక్స్చర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి గ్యాలరీపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా యాడ్ అవుతుంది. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ షాడో ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లర్‌ని ఒక 5% ఇట్లా పెట్టుకోండి. కిందకి స్క్రోల్ చేసి ఆఫ్‌సెట్ ఎక్స్‌ని ఒక 5% ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత వైని కూడా ఇట్లా ఒక 5% ఇట్లా పెట్టుకున్నారనుకో పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నాలుగో ఆప్షన్‌పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ తర్వాత 3 డాట్‌పై క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి మీ టెక్స్ట్ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ప్రతి ఒక్క టెక్స్ట్ ఎడిటింగ్ ప్రాసెస్ ఇదే అనమాట. ఇట్లానే ఎడిటింగ్ అనేది చేసుకోండి. మొత్తం బ్యాక్ వచ్చి ఇప్పుడు కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు తెలిసిందే ఈ విధంగా ఉంటుంది. ఇన్‌కేస్ మీ దగ్గర అప్లికేషన్ మీకు మోడ్ ఏపీకే కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ ఛానల్‌లో పెట్టాను. అక్కడికెళ్ళి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి నేను అందులో ప్రొవైడ్ చేస్తాను. అందులోకెళ్ళి మీరు డౌన్‌లోడ్ అనేది చేసుకోండి. వాట్సాప్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీకు ఎడిటింగ్ ప్రాసెస్ అంతా అందులో చెప్తుంటాను. టెలిగ్రామ్‌లో కూడా పెడతాను. మీకు నచ్చిన దగ్గర జాయిన్ అవ్వచ్చు. సో, కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏందంటే ఇక్కడ కామెంట్ అనేది చూడండి. నాకు బ్రదర్ అని కామెంట్ చేశారు. ఏందనేసి అంటే ప్రీసెట్ లింక్ అనేది ఇవ్వండి. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది ఇవ్వండి అనేసి కామెంట్ చేశారు. సో, ఫ్రెండ్స్ మీకు ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నా ఏందంటే మీకు ప్రీసెట్ లింక్ గాని, ఫుల్ ప్రాజెక్ట్ గాని నేను డైరెక్ట్‌గా మీకు ప్రొవైడ్ చేయాలంటే మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే మీకు నేను డైరెక్ట్ ప్రీసెట్ లింక్ అని ప్రొవైడ్ చేస్తే కొందరికి వర్క్ అవుతుంది. కొందరికి వర్క్ అవ్వట్లేదు. సో, ఇబ్బంది పడతారనమాట. సో, దానికోసం ఇట్లా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే దీనికి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అని కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నా. బ్యాక్ వచ్చి అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి ఇక్కడ రొటేట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇట్లా రొటేట్ చేసుకొని బ్యాక్ వచ్చి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఈ విధంగా ఇట్లా జరుపుకోండి. ఇట్లా చూస్తున్నారు కదా జరుపుకుంటున్నా. స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి దీనికి కావాల్సిన ఆడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అక్కడికెళ్ళి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆడియో ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇక్కడ ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆడియో అనేది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ప్రెజెంట్ అయితే నేను ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోవడం స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ ఆడియో అనేది నేను యాడ్ చేసుకున్నా. అలాగే బిట్ మార్క్ కూడా యాడ్ చేశాను. సింపుల్‌గా మీరు యాడ్ చేసుకునేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 2.300 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ అనేది ఇవ్వండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 4.900 దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 7.700 దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 10 సెకండ్స్ దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఫైనల్‌గా 12.600 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ అనేది యాడ్ చేయండి. బీట్ మార్క్ అంటే ఏం లేదు. బీజీఎం గాని, లిరిక్స్ గాని ఎక్కడైతే చేంజ్ అవుతుందో అక్కడ ఇట్లా చూడండి బీట్ మార్క్ తీసేస్తున్నా. మళ్ళీ అక్కడ ఇట్లా రెడ్ మార్క్‌పై ఇట్లా క్లిక్ చేశారనుకోండి బీట్ మార్క్ అనేది యాడ్ అయిపోతుంది. సో, ఈ విధంగా యాడ్ చేసుకోండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్నారు కదా టెక్స్ట్ అనేది అందులో వన్ బై వన్ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మంత్ సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్ సైడ్ స్క్రోల్ చేసి విషింగ్ యూ దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇప్పుడు ఇక్కడ హ్యాపీ దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి బర్త్‌డే అనేది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి పేరు అనేది ఉంటుంది. పేరు ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. సో, ప్రతి ఒక్కటి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఈ టెక్స్ట్‌పై క్లిక్ చేసి స్టార్టింగ్ టెక్స్ట్‌పై క్లిక్ చేసి కత్తెర్ సింబల్ ట్రిమ్ రైట్ ప్రతి ఒక్కటి ఇట్లా కట్ చేసుకోండి.
పర్ఫెక్ట్‌గా ఇట్లా కట్ చేసుకోండి. అట్లయితే మీకు దాని తర్వాత ఎడిటింగ్ ప్రాసెస్ అనేది క్లియర్‌గా మీకు తెలుస్తుందనమాట. అర్థమవుతుంది కూడా ఈ విధంగా ఇట్లా కట్ చేసుకుంటున్నా చూడండి. ఓకే. కత్తెర సింబల్, ట్రిమ్ రైట్. సో, అన్నీ కట్ చేసుకున్నా. స్టార్టింగ్‌లోకొచ్చేసి ఇమేజ్‌పై క్లిక్ చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకుంటున్నా. ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకొని ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ బ్యాకొచ్చేయండి. ఈ విధంగా బ్యాకొచ్చిన తర్వాత లేయర్‌పై క్లిక్ చేసి, మీడియాపై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఒక ఫైర్ పార్టికల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఫైర్ పార్టికల్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాకొచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఈ ఫైర్ పార్టికల్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో, ఇట్లా చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఈ విధంగా. ఇక్కడ వరకు ఇట్లా స్క్రోల్ చేసుకొని మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. బ్యాకొచ్చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్‌పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దానికున్న బ్లాక్ స్క్రీన్ పోతుంది. బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత కరెక్ట్‌గా టెక్స్ట్ పైన ఇట్లా సెట్ చేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టుకొని జూమ్ అనేది ఇట్లా చేసుకొని పెట్టుకోండి. బీజీఎంకి పర్ఫెక్ట్‌గా ఇట్లా సెట్ అవుతుంది. ఇట్లా చూడండి. ఓకే. దాని తర్వాత దీన్నే డూప్లికేట్ అనేది చేసుకోండి ఈ విధంగా. 3 డాట్‌పై క్లిక్ చేసి డూప్లికేట్ దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి దీన్నే డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఏందంటే మళ్ళీ ఇప్పుడు దీన్ని కూడా ఇట్లా డూప్లికేట్ అనేది ఈ విధంగా చేసుకోండి. ఇట్లా డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 3 దీనికి ఈ విధంగా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మూడో దీనికేందంటే, ఆ టెక్స్ట్‌పై క్లిక్ చేసి ఫేడ్ యానిమేషన్ బ్యాకొచ్చేయండి ఇట్లా. కావాలంటే మీరు ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్. సో, మూడో దీనికేందంటే ఇక్కడ టెక్స్ట్ ఎక్కడైతే రివీల్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా ఈ విధంగా కత్తెర సింబల్, ట్రిమ్ లెఫ్ట్ ఇట్లా చేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనేది వస్తుంది కదా చూడండి. కాస్త జూమ్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకుందాం. ఇన్ యానిమేషన్, ఫేడ్ యానిమేషన్ బ్యాకొచ్చేసి ఈ ఫైర్ పార్టికల్‌ని ఈ విధంగా ఇట్లా జూమ్ చేసుకొని ఈ పొజిషన్ వరకు ఇట్లా పెట్టుకోండి. ఇట్లా రివీల్ అయిన వెంటనే ఫైర్ ఎఫెక్ట్ అనేది రావాలి. సో, ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు దీన్ని 3 డాట్‌పై క్లిక్ చేసి ఇట్లా డూప్లికేట్ అనేది చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ ఉంది కదా! దాన్ని ఇట్లా యాడ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా ఇట్లా. చూడండి ఈ విధంగా రివీల్ అవ్వాలనమాట. జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇన్ యానిమేషన్, ఫాడ్ యానిమేషన్ బ్యాకొచ్చేయండి. ఈ విధంగా రివీల్ అయ్యేటట్టు సెట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత టెక్స్ట్ కూడా ఈ విధంగా పెట్టుకోండి. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు దీని ఎండ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్‌పై క్లిక్ చేసి, మీడియాపై క్లిక్ చేసి ఒక్కొక్క ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీ ఇంకో మాట కూడా చెప్పాలి. ఏందంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ దీనికి కావాల్సిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి. 1 క్లిక్‌తోనే హెచ్‌డీ క్వాలిటీలో బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాకొచ్చి ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసి కాస్త జూమ్ అనేది చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్నాను. వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. దాని తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసి కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి స్టార్టింగ్‌లోకొచ్చేసి కనిపించకుండా ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా ఇట్లా. ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. చూడండి ఈ విధంగా ఇట్లా రివీల్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత లేయర్‌పై క్లిక్ చేసి, మీడియాపై క్లిక్ చేసి ఇప్పుడు మీరేం చేస్తారంటే హ్యాపీ బర్త్‌డే అని టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకొని ఉంటారు కదా! ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. బ్యాకొచ్చేసి దీన్ని కూడా ఇట్లా జూమ్ అనేది చేసుకొని కిందికన్నట్లు ఈ పొజిషన్‌లో సెట్ చేసుకొని పెట్టుకొని 3 డాట్‌పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్, ఇన్ యానిమేషన్, ఫాడ్ యానిమేషన్ బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇదే పొజిషన్‌లో ఇట్లా స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచి కాకుండా కొంచెం ఇట్లా జరుపుకోండి. బ్యాకొచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి, మీడియాపై క్లిక్ చేసి ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోటో అన్నమాట. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాకొచ్చేసి ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసి వీడియో ఎండ్ వరకు జరుపుకుంటున్నా. దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసుకొని ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నా. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. 3 డాట్‌పై క్లిక్ చేసి డూప్లికేట్ మళ్ళీ దీని తర్వాత దీన్ని ఇటు సైడ్ ఇట్లా జరుపుకుంటున్నా చూడండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేసి మిర్రరింగ్‌లోని ఫస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి దాని ఆపోజిట్ వైపు రొటేట్ అవుతుంది. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది ఈ విధంగా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇన్ యానిమేషన్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ వైప్ ఆఫ్ యానిమేషన్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని 0.5% సో రెండిటిని కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇదే యానిమేషన్ ఇట్లా వైప్ ఆఫ్ యానిమేషన్ 0.5% బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత లేయర్‌పై క్లిక్ చేసి, మీడియాపై క్లిక్ చేసి ఇప్పుడు మీ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. వీడియో ఎండ్ వరకు జరుపుకుంటున్నా. దాని తర్వాత ఇట్లా చూడండి. ఈ విధంగా ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా ఉండేటట్టు లెగ్ కింద ఇట్లా ఉండేటట్టు సెట్ చేసుకొని పెట్టుకున్నా. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఆ టెక్స్ట్ ఉంది కదా! దాన్ని కాస్త పైకన్నట్లు కూడా పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్. ఈ విధంగా కాస్త స్లోగా జాగ్రత్తగా చూసుకొని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటున్నా. చూడండి పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనమాట. ఓకే. ఓకే. ఈ విధంగా సెట్ అయింది. ఇప్పుడు స్టార్టింగ్‌లోకొచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి, స్టిక్కర్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ గెట్ మోర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఏమని సెర్చ్ చేస్తారంటే మిస్టరీస్ ఫాగ్ అని సెర్చ్ చేయండి. మీకు ఒక ఎఫెక్ట్ అనే స్టిక్కర్ అనేది వస్తుంది. ఆ స్టిక్కర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ స్టిక్కర్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి. ఇట్లా స్మోక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇట్లా జూమ్ చేసుకొని కిందికి అన్నట్లు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి.
ఈ విధంగా ఇట్లా జరుపుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. స్టార్టింగ్‌లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఫైనల్‌గా దీనికి కావాల్సిన ఒక ఫైర్ పార్టికల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫైర్ పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియో అయితే నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా చూడండి. దాని తర్వాత బ్యాక్ వచ్చి అదే వీడియోపై క్లిక్ చేసి ఇట్లా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్‌పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ దీన్నే 3డీపై ఇట్లా క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా ఈ విధంగా జరుపుకున్న తర్వాత కత్తెర సింబల్ ట్రిమ్ లెఫ్ట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీకు కావాలంటే ఇంకో ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలంటే ఎక్కడి వరకు అంటే జరుపుకుంటారంటే 17 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు ఇంకో ఇమేజ్ అనేది నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా చూడండి. బ్యాక్ వచ్చేసి ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసి ఇట్లా ఈ పొజిషన్‌లో దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి ఈ విధంగా. 3 క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పర్ఫెక్ట్‌గా ఇట్లా సెట్ అయ్యేటట్టు ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నా. 3 మళ్ళీ క్లిక్ చేసి డూప్లికేట్ ఈ పొజిషన్ వైపు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని 3 క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. సో, పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. చూస్తున్నారు కదా! ఈ విధంగా రివీల్ అవుతుందన్నమాట ఇట్లా. ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.